సో ఇప్పటివరకు మనం ఇన్ని మోడల్స్ చేసాం. ఒక్క మోడల్లో కూడా మనం ఫార్ములా అనేది వాడాలి. ఈ బోర్డులు సరిపోవు, మన టైం సరిపోదు అనమాట. కాబట్టి ఇచ్చిన దాన్ని ఒక 10 సెకండ్స్ నుంచి ఒక 15 సెకండ్స్. హాయ్ ఫ్రెండ్స్, తెలుగు టెక్ హబ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అర్థమెటిక్ యాప్టిట్యూడ్లో భాగంగా ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ బారో వడ్డీ అంటే సింపుల్ ఇంట్రెస్ట్. ఈ సింపుల్ ఇంట్రెస్ట్లో మనం ఇప్పటివరకు ఫార్ములాస్ యూజ్ చేస్తూ వచ్చాం. సో టైంని సేవ్ చేయడానికి ఈ ఫార్ములాస్ని పక్కన పెట్టి ఈ పర్సంటేజ్లు అనే కాన్సెప్ట్ని ఇందులోకి తీసుకొస్తే టైం అనేది చాలా సేవ్ అవుతుంది అనమాట. ఎలా అనేది ఈ వీడియోలో చూద్దాం. అయితే ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అనే టాపిక్లో ఎగ్జామినర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని మెన్షన్ చేయకపోతే అది సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాబ్లం అనే లెక్క. ఓకే, లేదా చక్రవడ్డీ అని మెన్షన్ చేయకపోతే బారు వడ్డీ అనే అర్థం అనమాట. బారు వడ్డీ లెక్కే అని అర్థం. సో దాన్ని మనం బారు వడ్డీ లెక్కగా ట్రీట్ చేయాలి. ఈ బారు వడ్డీలో రెగ్యులర్గా వస్తున్న మోడల్స్ ఏంటంటే ఇంట్రెస్ట్ కనుక్కోమంటాడు, లేదంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ కనుక్కోమంటాడు, లేదంటే ఈ రెండింటిలో కలిపి మొత్తం కనుక్కోమంటాడు. జనరల్గా IPTA ఇంట్రెస్ట్ ఉంటుంది, అసలు ఉంటుంది, టైం ఉంటుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, తర్వాత ఇవన్నీ కలిపితే సమ్ ఉంటుంది. అంటే అంటే ఇంట్రెస్ట్ అసలు కలిపితే సమ్ అనమాట మొత్తం. సో ఈ 4 పదాల చుట్టూ ప్రాబ్లమ్స్ అన్నీ తిరిగితే ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ ఇచ్చి టైం కనుక్కోమంటాడు, టైం ఇచ్చి ఇంట్రెస్ట్ కనుక్కోమంటాడు, లేదంటే అసలు ఇచ్చి మొత్తం కనుక్కోమంటాడు, మొత్తం ఇచ్చి అసలు కనుక్కోమంటాడు. సో పర్సంటేజ్లు బేస్ చేసుకుని లెక్కలు మనం చేయాలన్నమాట. ఇందులో అసలుని మనం 100% అనుకుంటాం. అసలుని 100% అనుకుంటాం. దానికి వచ్చే ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఇంట్రెస్ట్ ఒక కొంత పర్సెంట్ అనుకుంటే ఈ రెండు కలిపి మొత్తం పర్సెంట్ అవుతుంది. ఈ పర్సంటేజ్ని బేస్ చేసుకుని మనం లెక్కలు చేస్తాం అన్నమాట. అవి ఎలా అనేది ప్రాబ్లమ్స్ చూద్దాం. దీనికి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి తేడాలు కూడా చూద్దాం. దానికి పెద్ద తేడా ఏమి ఉండదు. దీనికంటే కొంచెం అడ్వాన్స్డ్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ సింపుల్ ఇంట్రెస్ట్లో మెయిన్గా మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఇంట్రెస్ట్ తాలూకు పర్సంటేజ్. ఒక సంవత్సరానికి కొంత పర్సెంట్ అయితే ఎన్ని సంవత్సరాలకి ఇంత పర్సెంట్ ఇంట్రెస్ట్ అవుతుంది. మన ఫోకస్ అంతా కూడాను ఇంట్రెస్ట్ మీద ఫోకస్ చేస్తే లెక్క అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దీనికి ఇంకా I=PTR/100 ఫార్ములా మనం ముందు చూసాం. సో ఆ ఫార్ములాని యూజ్ చేయకుండా ఎలా మనం ఇంట్రెస్ట్ లెక్కలు చేయగలం అనేది ఈ వీడియోలో చూద్దాం. శాంపుల్గా ఎగ్జాంపుల్ చూద్దాం. వాట్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 5300 at 7% per annum for 6 years? 5300కి 17% లెక్క 6 సంవత్సరాలకి ఎంత వడ్డీ అవుతుంది? అంటే P=5300, R=17% ఇచ్చాడు, 6 ఇయర్స్, T=6 ఇయర్స్ ఇచ్చాడు. 6 సంవత్సరాలకి 17% ఇంట్రెస్ట్ లెక్క 5300కి ఎంత ఇంట్రెస్ట్ అవుతుంది? సో మామూలుగా అయితే I=PTR/100 క్యాలిక్యులేట్ చేస్తాం. కానీ ఈ పర్సంటేజ్ని యూస్ చేసి ఎలా చేస్తామంటే ఫస్ట్ ఈ 6 ఇయర్స్కి ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పెర్ యానం అంటే సంవత్సరానికి ఇస్తాడు. ఒకవేళ మనకు నెలలకు కావలిస్తే మనం కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది బై 12 వేసి. ఇచ్చేది మాత్రం వాడు సంవత్సరానికి ఇస్తాడు. అది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఒక సంవత్సరానికి 17% కాబట్టి 6 సంవత్సరానికి 17 102%. ఒక సంవత్సరానికి 17% అయితే 6 సంవత్సరాలకి 102% ఇంట్రెస్ట్ అయిపోయింది. ఓకే, సో ఈ 102%ని క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. 5300లో ఈ 102%ని క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. 5300లో 100% 5300 చెప్పాను. పర్టికులర్ నెంబర్ అనేది లేదా 100%కి సమానం. సో మిగతా 2% మనకి ఎలా వస్తుంది? 1% 53 రూపాయలు, 2% అంటే 106 రూపాయలు. 604 5406 రూపాయలు ఇంట్రెస్ట్ అవుతుంది. అసలు కంటే ఇంట్రెస్ట్ ఎక్కువైంది, ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ కదా, 6 ఇయర్స్ కదా. ఇది ఎంత వచ్చినా మనకు అనవసరం. మనం ఒకటే ఇంట్రెస్ట్ రేట్ మీద ఫోకస్ చేయాలి. ఇంట్రెస్ట్ రేట్ ఒక సంవత్సరానికి ఇస్తాడు, మనం అది మిగతా సంవత్సరాలకు అప్లై చేసుకుంటే మనకి ప్రాబ్లం అనేది వచ్చేస్తుంది అనమాట. ఒక్కొక్కసారి ఎలా ఇస్తాడు? ఇంట్రెస్ట్ అసలు కలిపి ఇంత అయిపోయింది, ఇన్ని డబుల్ అయింది, ఒక 5 సంవత్సరాల్లో మొత్తం కలిపి డబుల్ అయిపోయింది, ఇంకా ట్రిపుల్ అయిపోయింది, అలా కూడా ఇస్తుంటాడు. అలా టైంలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కనుక్కోమంటాడు. తర్వాత ఆ ప్రాబ్లమ్స్ అన్ని చూద్దాం. ఇంకో లెక్క చూద్దాం. ఒక మొత్తం మీద 5600 సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది 4 సంవత్సరాల్లో. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7% అయితే మొత్తం ఎంత? ఒక మొత్తం మీద
5,600 ఇంట్రెస్ట్ వచ్చింది 4 సంవత్సరాల్లో 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లెక్క. అయితే ఆ మొత్తం ఎంత కనుక్కోమన్నాడు, ఇక్కడ పీ కనుక్కోమన్నాడు. పీ మనకు తెలియదు, ఇంట్రెస్ట్ ఇచ్చాడు 5,300, టీ 4 years ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7% ఇచ్చాడు. 5,600. సో మొత్తాన్ని కనుక్కోమన్నాడు. ఈ 1, 2, 3, 4 ఈ 4 ఐటమ్స్లో ఒక ఐటెం కనుక్కోమని చెప్తాడు, మిగతా ఐటమ్స్ అన్నీ ఇస్తాడు. అవి జాగ్రత్తగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పి అనే అసలు కనుక్కోవడానికి మనకి ఇంట్రెస్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, పి అనేది ఎప్పుడు కూడా 100%. దీనికి మన ఈజ్ కూడా పీటీఆర్ 100 ఫార్ములా వేయాల్సిన అవసరం లేదు. ఈ 1 సంవత్సరానికి 7% అయితే 4 సంవత్సరానికి 4 ఏళ్ళ 28% అవుతుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఓవరాల్గా 28% అయింది. ఈ 28% విలువే 5,600 ఇండైరెక్ట్గా ఇచ్చాడు, అంతే కదా. అయిన వడ్డీయే ఇచ్చాడు అక్కడ. సో 28% ఈక్వల్ టు 5,600. అయితే మనకు కావాల్సింది ఏంటి, అసలు అంటే 100%. సో 100% వాల్యూ దీని నుంచి మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలం. సో 5,600 28 ఇంటూ 100, 28 2 56 అంటే 200, 20,000. ఇంతకుముందే చెప్పాను, కట్ అయిపోయిన నెంబర్లో ఉంటాయి, జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే. కట్ అవ్వట్లేదు అంటే మనం ఏదో రాంగ్ వేలో వెళ్తున్నట్లు లెక్క. ఇలా సింపుల్గా చేయొచ్చు అనమాట. దీనికి మళ్ళీ ఈజ్ కూడా పీటీఆర్ 100 ఫార్ములా వేస్తే వస్తుంది. అదే మన ఫార్ములా మెథడ్ కూడా, కానీ టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి కొంచెం అడ్వాన్స్డ్ మెథడ్లోనికి వెళ్తున్నాం మనం. ఇంకా కొన్ని మోడల్స్ ఉంటాయి, అర్థమైంది కదా. ఫస్ట్ ఇంట్రెస్ట్ రేట్ మీద ఫోకస్ చేస్తే ఆ ఇంట్రెస్ట్ రేట్ని బేస్ చేసుకొని మనకి ఏమి ఇచ్చాడు, మనం ఏం కనుక్కోవాలి, దానికి ఇచ్చిన హింట్ ఏంటి, ఆ మూడింటి మీద ఫోకస్ చేస్తే కంపల్సరీగా మనం ఆన్సర్ పట్టుకోగలం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. A sum was put at simple interest at a certain rate of 2 years. Had it been put at 3% higher rate, it would have fetched 72% more. Find the sum అన్నాడు. అయితే కొంత మొత్తం అనేది 2 సంవత్సరాలకి ఇన్వెస్ట్ చేశాడు, కొంత ఇంట్రెస్ట్ వచ్చింది, ఇంట్రెస్ట్ రేట్ కూడా మనకి ఇవ్వలేదు. ఒకవేళ 3% ఇంట్రెస్ట్ రేట్ కానీ పెంచితే 72 రూపాయలు ఎక్కువ వచ్చేది ఇంట్రెస్ట్ అంటున్నాడు. అయితే అసలు ఎంత అని అడిగాడు. ఈ లెక్క చాలా కష్టంగా ఉన్నాడు అనిపిస్తుంది. కష్టం ఏం కాదు, చాలా సింపుల్. ఫార్ములా వేసి చేస్తే చాలా కష్టం అవుద్ది, లాజిక్ ప్రకారం చేస్తే చాలా ఈజీ అవుతుంది అన్నమాట. ఇచ్చిన లెక్క ఏంటంటే, కొంత మొత్తాన్ని కొంత రేటు చొప్పున 2 సంవత్సరాలకు ఇన్వెస్ట్ చేశాడు, కొంత ఇంట్రెస్ట్ వచ్చింది, అది ఏది మనకు ఇవ్వలేదు. అయితే ఆ ఇంట్రెస్ట్ రేట్ కానీ 3% పెంచి ఉంటే 72 రూపాయలు ఎక్కువ వచ్చేది. అయితే అసలు ఎంత అని అడుగుతున్నాడు. సింపుల్, ఏమి లేదు. టీ ఒక్కటే ఇచ్చాడు 2 years, ఆర్ ఇవ్వలేదు, కానీ 3% హైక్ చేసింది మాత్రం ఇచ్చాడు. పెరిగిన ఇంట్రెస్ట్ ఇచ్చాడు, 72 రూపాయలు. ఓకే, అయితే చూడండి, ఈ 72 రూపాయలు ఎందుకు పెరిగింది, ఈ ఇంట్రెస్ట్ రేట్ పెంచడం వల్ల పెరిగింది, అంతే కదా 2 yearsలో. సో 1 సంవత్సరానికి 3% పెంచితే 2 సంవత్సరాలకి మనం 6% ఇంట్రెస్ట్ పెంచినట్టు. 6% ఇంట్రెస్ట్ పెంచినట్టు. ఆ 6% వాల్యూయే 72 రూపాయలు. ఇది మనకి హింట్ అనమాట. ఆ 6% వాల్యూనే 72 రూపాయలు. మిగతా ఇంట్రెస్ట్ ఎంత ఉంది, మిగతా మనకు అనవసరం, అది మనకు ఇవ్వలేదు, మనకు నన్ ఆఫ్ ద బిజినెస్. సో ఈ 6% వాల్యూ 72 రూపాయలు అయినట్టు మనకు అసలు ఎంత, 100% ఆల్వేస్. సో 72/6 ఇంటూ 100, 6 12, సో 1200 అసలు. ఇలా ఈజీగా వచ్చేస్తుంటాయి లెక్కలు. దీనికోసం మనం ఫార్ములాలు వేస్తే ఏది డేటా ఇవ్వలేదు కాబట్టి ప్రతిదాన్ని అజంప్షన్ చేసుకొని, పీని అజంప్షన్ చేసుకొని, టీని అజంప్షన్ చేసుకొని, ఆర్ని అజంప్షన్ చేసుకుంటే ఈ బోర్డులు సరిపోవు, మన టైము సరిపోదు అనమాట. కాబట్టి ఇచ్చిన దాన్ని ఒక 10 seconds నుంచి ఒక 15 seconds వరకు ఆలోచించి అసలు ఇందులో ఏం అడుగుతున్నాడు, అసలు ఏం కనుక్కోవాలని మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే ఈజీగా మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయగలం. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తాం. అర్జున్ అనే వ్యక్తి 4,000 రూపాయలు లోన్ తీసుకున్నాడు. 4 సంవత్సరాల తర్వాత 6,880 రూపాయలు కట్టి లోన్ క్లియర్ చేశాడు. అయితే
రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. అర్జున్ అనేవాడు 4,000 రూపాయలు లోన్ తీసుకున్నాడు 4 సంవత్సరాలకి. 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 6,880 రూపాయలు పే చేశాడు. అంటే అసలు వడ్డీ కలిపి. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటాడు, ఆర్ కనుక్కోమన్నాడు ఇక్కడ. అయితే ఫస్ట్ పి ఈజ్ ఈక్వల్ టు 4,000, ఆర్ అనేది తెలీదు, టీ అనేది 4 సంవత్సరాలు, అసలు మొత్తం అసలు వడ్డీ కలిపి 6,880 రూపాయలు. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటాడు. యాక్చువల్గా మనం ఫార్మల్ మెథడ్లో కట్టాలంటే ఏ ఈక్వల్ టు పీ ప్లస్ ఐ ఈక్వల్ టు PTR/100 ఇదంతా చేస్తే వస్తుంది. అలా కాకుండా మనం ఎలా చేయగలం? ఇప్పుడు ఎంత వడ్డీ వచ్చిందో ఇక్కడ వడ్డీ రేట్ లేదు కాబట్టి వడ్డీ ఉంది మన దగ్గర. వడ్డీ ఎంత వచ్చిందో దాని మీద ఫోకస్ చేస్తే మనకి ఈజీగా వస్తుంది అనమాట. 4,000 6,880, 6,880 కట్టాడు కాబట్టి 4,000 తీసేస్తే ఇంకా 2,880 రూపాయలు ఇంట్రెస్ట్ పే చేశాడు. ఇది ఇంట్రెస్ట్ ఫర్ 4 years. ఇది మర్చిపోకూడదు, మళ్ళీ లెక్క తేడా వచ్చేస్తాం మనం. 4 yearsకి ఎంత వడ్డీ జనరేట్ అయింది. మనం వడ్డీ క్యాలిక్యులేట్ చేయడానికి 1 సంవత్సరానికి ఎంత వడ్డీ పడిందో ముందు తెలుసుకోవాలి. 1 సంవత్సరానికి ఎంత పడుతుంది? 4 ఏళ్ళు 720 రూపీస్ పడుతుంది. 1 సంవత్సరానికి 720 రూపీస్ పడుతుంది వడ్డీ 4,000 రూపాయలకి. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత కనుక్కోవాలి. 720 అనేది 4,000లో ఎంత పర్సెంట్? మనం పర్సెంటేజ్లో డిస్కస్ చేసాం. ఏలో బి ఎంత పర్సెంట్ అని, అందుకే అది అక్కడ చెప్పాను అనమాట. ఏలో బి ఎంత పర్సెంట్ అడిగినప్పుడు దేంతో కంపేర్ చేస్తున్నాడో అది హారంలో ఉంటుంది, దేన్ని కంపేర్ చేస్తున్నాడో అది పైన ఉంటుంది, ఇంటూ 100. $18 72 అంటే 18%. ఇలా చేయాలి. ఇలా చేస్తే మనకు సింపుల్గా తెగిపోతుంది. లేదు ఇలా చేయాలనుకుంటే చాలా ఎక్కువ పట్టేస్తుంది. ఏజ్ టు పీ ప్లస్ ఐ వేసుకొని ఐ ప్లస్లో PTR/100 వేసి పీని కామన్ తీసి చాలా ఎక్కువ అయిపోద్ది అనమాట. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకొని ఫ్రాక్షన్స్ వచ్చేస్తాయి. ఇలా సింపుల్గా చేయాలన్నమాట. అయితే మన దగ్గర వడ్డీ ఉంటుంది, లేదంటే వడ్డీ రేట్ ఉంటుంది. ఆ రెండింటి మీద మనం ఫోకస్ చేయగలిగితే ఏది కనుక్కోమన్నా సరే మనం కనుక్కోవచ్చు అనమాట. సో ఒక్కొక్క మోడల్ని బట్టి మీరు కాన్సెప్ట్ అనేది క్లియర్ చేసుకోవాలి. ఎలా వాడుతున్నాం, వడ్డీల్లో పర్సంటేజ్ని ఎలా యూజ్ చేస్తున్నాం. అసలు అనేది 100% ఉంటుంది ఇప్పుడు కూడా, దానికి ఇంట్రెస్ట్ వచ్చి యాడ్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ అసల్లో ఇది ఎంత అన్నారు కాబట్టి వడ్డీల్లో అది పర్సంటేజ్లో చేసుకున్నాం కాబట్టి దాని అప్లికేషన్ అనేది ఇక్కడ వస్తుంది. సో అందుకే పర్సంటేజ్ల ముందు చాలా చక్కగా క్లియర్ చేసుకోవాలి ఎవరైనా సరే. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఎన్ని సంవత్సరాల్లో మొత్తం అనేది అసలుకి 2.5 రెట్లు అవుతుంది? 12.5 ఇంట్రెస్ట్ రేట్ చొప్పున. ఎన్ని సంవత్సరాల్లో 12.5% ఇంట్రెస్ట్ రేట్ చొప్పున మొత్తం అనేది అసలుకి 2.5 రెట్లు అవుతుంది. మొత్తం అనేది అసలుకి 2.5 రెట్లు అవ్వాలన్నమాట. ఇక్కడ మనకు ఆర్ ఇచ్చాడు 12.5%, పి ఇవ్వలేదు, ఏ అనేది 2.5 times 2.5 రెట్లు అవ్వాలి. లెక్క చేద్దాం. అసలు అనేది మొత్తం అనేది అసలుకి 2.5 రెట్లు అయిపోవాలి, అంటే వడ్డీతో కలిపి. ఒకవేళ అసలు 100 రూపీస్ ఉంటే 100% ఉంటే దానికి 2.5 రెట్లు అంటే 2.5 into 100 అంతే కదా. సో 250 అయిపోవాలి. 100 ఉన్నది కాస్త 250 అయిపోవాలి. 12.5 ఇంట్రెస్ట్ రేట్ చొప్పున. చూడండి, అంటే 150 పెరిగిందన్నమాట. 150 పెరిగింది. ఇక్కడ ఎంత పెరిగిందో తీసుకుంటాం అన్నమాట. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇదే లెక్క అయితే ఎంత పెరిగిందో తీసుకుంటాం. ఇక్కడైతే మాత్రం డిఫరెన్స్ తీసుకుంటాం. 100 నుంచి 250 అవడానికి 150 పెరిగింది. సో 150 పెరగడానికి 12.5% అన్నమాట. 5%. సో ఇది ఎన్ని సంవత్సరాలు అయిందని చెప్పడానికి దీన్ని దీంతో భాగిస్తే సరిపోతుంది అన్నమాట.
10 గుణించుకుంటే 1500/125 వస్తుంది. 25 5 25 6 5 12 60. సో 12 years అవుతుంది అన్నమాట. ఇక్కడ ఏం లేదు, కన్ఫ్యూజన్ అవడానికి ఏం లేదు. అస్సలకి ఇంట్రెస్ట్తో కలిపితే మొత్తం అనేది ఇన్ని రెట్లు అవుతుంది. అది ఎన్ని రెట్లు అవుతుందో మనం క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ వేసుకుంటాం. ఎంత పెరిగిందో ఆ డిఫరెన్స్ తీసుకుంటాం. 150% పెరిగింది. ఈ 150% దేని వల్ల పెరిగింది? ఇంట్రెస్ట్ రేట్ వల్ల పెరిగింది. ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది పెర్ ఇయర్, ఒక సంవత్సరానికి ఇంత ఇంట్రెస్ట్ రేట్. సో ఈ మొత్తం ఈ పర్సెంట్ ఎన్ని సంవత్సరాల్లో వచ్చిందో కనుక్కోవడానికి 12.5తో భాగిస్తే 12 years. ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ కనుక్కోమంటే ఈ ఈ కాలం అనేది ఎక్కడికి వస్తుంది, ఇంట్రెస్ట్ అనేది మనం కనుక్కుంటాం. మరొక ప్రాబ్లం చేస్తే ఈజీగా అర్థం అవుతుంది. ఇలాంటి చాలా ఎక్కువ ఇస్తున్నాడు ఈ మధ్య. ఇలాంటిది ఇంకో ప్రాబ్లం చేద్దాం. కొంత మొత్తం 2 రెట్లు అయింది 20 సంవత్సరాల్లో. అయితే వడ్డీ రేటు కనుక్కోండి. కొంత మొత్తం 20 సంవత్సరాల్లో డబుల్ అయింది. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. 20 సంవత్సరాల్లో 2 times డబుల్ అయింది. అయితే ఆర్ ఎంత అని కనుక్కోమన్నాడు. ఇందాక చేసిన లెక్కకి అక్కడ టీ కనుక్కోమన్నాడు, ఇక్కడ ఆర్ కనుక్కోమన్నాడు. సో 100% ఉన్న అసలు 200 అయింది. ఎంత పర్సెంట్ పెరిగిందో చూసుకుంటాం అన్నమాట. 100 పెరిగింది, 100% పెరిగింది అన్నమాట. 100% పెరిగింది 20 సంవత్సరాలకి. 20 సంవత్సరాలకి ఇంత ఇంట్రెస్ట్ వచ్చిందని నా అర్థం. ఒక సంవత్సరానికి ఇంట్రెస్ట్ రేట్ మనకు కావాలి. ఆర్ ఎప్పుడు కూడా పెర్ ఇయర్లోనే ఉంటుంది, ఒక సంవత్సరానికి ఉంటుంది ఆర్ ఎప్పుడు కూడా. సో 20 సంవత్సరాలకి ఇంత అంటే ఒక సంవత్సరానికి ఎంత? చెప్పారు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 100/20, 5%. తొలి సంవత్సరాలు కనుక్కోమన్నాడు, ఇప్పుడేమో అసలు కనుక్కోమన్నాడు. ఈ మోడల్ ఏంటి? డబల్ అవడం, డబల్ ట్రిపుల్ ఎన్ని రెట్లు అవడం. ఎన్ని రెట్లు అయినా సరే ఇదే మోడల్ అనమాట. అసలు 100% తీసుకుంటాం, దానికి ఎన్ని రెట్లు అయింది చేసుకుంటాం, దానికి డిఫరెన్స్ వస్తుంది. సంవత్సరాలు ఇదే. ఒకవేళ సంవత్సరాలు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సమానంగా ఉన్నాయని ఒక మోడల్ ఇస్తాడు. అవి సమానంగా ఉన్నాయి అనుకుంటే ఇక్కడ ఆర్ ఇంటూ టీ వేసుకుంటాం. ఈ రెండు సమానం కాబట్టి R² లేదా T² వేసుకుంటే రెండు సమానం వస్తాయి. ఆ మోడల్ లెక్కలు మీరు ఎక్కడైనా చూడవచ్చు. ద సింపుల్ ఇంట్రెస్ట్ 6,000 rupees in 3 years and 4 months, 3,000 rupees. Find the rate of interest per annum. 6,000 రూపాయల మీద 3 సంవత్సరాల 4 నెలలకి 3,000 రూపాయల ఇంట్రెస్ట్ వచ్చింది. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, P = 6,000 ఇచ్చాడు, T = 3 years 4 months. ఇంట్రెస్ట్ ఇచ్చాడు 3,000. అనుకోమంటున్నాను. ఇప్పటివరకు మనం చేసిన లెక్కే, కాకపోతే ఇక్కడ నెలలు యాడ్ చేసాడని చెప్పేసి చెప్తున్నాం. నెలలు ఇచ్చినా సంవత్సరాలు ఇచ్చినా మనం కనుక్కోవాల్సింది ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని కనుక్కోవాలన్నమాట. I = 3,000 ఇచ్చాడు. 6,000 అసలు మీద 3,000 రూపాయల ఇంట్రెస్ట్ జనరేట్ అయింది. ఫస్ట్ ఇది ఇందులో ఎంత ఇంట్రెస్టో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? 3,000 రూపాయల ఇంట్రెస్ట్ అనేది 6,000 మీద ఎంత పర్సెంటు? 3 సున్నాలు 3 సున్నాలు ఇచ్చేస్తే 3 2 250. సో 50% వచ్చింది. ఓవరాల్గా ఇంట్రెస్ట్ 50% వచ్చిందన్నమాట. ఈ 50% వచ్చిన ఇంట్రెస్ట్ని 3 సంవత్సరాల 4 నెలలకి పంచాలి. ఈ 3 సంవత్సరాల 4 నెలలని టోటల్ సంవత్సరాల్లోకి మార్చేద్దాం. ఎలా మారుస్తాం? 3 yearsని అలాగే ఉంచితే ప్లస్ ఈ మంత్స్ని సంవత్సరాల్లోకి మార్చడానికి 4/12గా తీసుకోవచ్చు. ఎందుకంటే
ఒక సంవత్సరానికి ఒక సంవత్సరానికి 12 నెలలు కాబట్టి ఏదైనా ఇచ్చిన దాన్ని 12తో భాగిస్తే అది సంవత్సరాల్లోకి మారిపోతుంది. సో 3 + 1/3 అంటే ఇది ఒక క్వార్టర్ అనమాట. 3 10/3 10/3 సంవత్సరాలు ఓవరాల్గా. ఓకే, ఈ 10/3 సంవత్సరాలకు వచ్చిన ఇంట్రెస్ట్ ఇది. సో ఒక సంవత్సరానికి ఎంత అని కావాలంటే 10/3 సంవత్సరాలకి 50% ఇంట్రెస్ట్ అయితే ఒక సంవత్సరానికి ఎంత? 50/10/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 50 × 3/10. 10 5 15%. ఒక్కొక్కసారి ఇలా కూడా చేయాల్సి వస్తుంది అనమాట. నెలలు ఇచ్చినప్పుడు కంపల్సరీగా దాన్ని మనం సంవత్సరాలకు మార్చుకోవాల్సి ఉంటుంది. నెలను సంవత్సరాలకు మార్చాలంటే 12తో భాగిస్తే సంవత్సరాలకు అది ఆటోమేటిక్గా మారిపోద్ది అనమాట. ఎప్పుడైనా మనం ఫోకస్ చేయాల్సింది వడ్డీ మీద, వడ్డీ రేటు మీద, ఇంట్రెస్ట్ జనరేట్ అయిన ఇంట్రెస్ట్ మీద, లేదంటే అసలు మీద. అసలు ఎన్ని రెట్లు అయింది, ఎంత కాలంలో అయింది, దాన్ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ అన్ని చేస్తాం. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఫార్ములాని వాడకుండా చేయడానికే చూడాలి, ఎందుకంటే మనకి టైం సేవ్ అవుతుంది అనమాట. సో ఇప్పటివరకు మనం ఇన్ని మోడల్స్ చేసాం, ఒక్క మోడల్లో కూడా మనం ఫార్ములా అనేది వాడాలి. సో ఫార్ములా వాడకుండా చేయడంలో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.